హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌతమ్ శ్రీకాకుళం మోటో వ్లాగ్స్. మన లాస్ట్ వీడియో సింహాచలం వీడియోకి అయితే మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. అందరూ ఇలాగే సపోర్ట్ చేస్తారని కోరుతూ ఉన్నాం. ఈరోజు అయితే మనం అరుణాచలం వెళ్తూ ఉన్నాం. మనం అరుణాచలం వెళ్ళాలి అనుకుంటే విశాఖపట్నం నుంచి డైరెక్ట్గా తిరువన్నమలై ట్రైన్స్ అయితే ఉంటాయి. ప్రతి సోమ, మంగళ, శుక్ర, శనివారాల్లో అయితే డైరెక్ట్గా ట్రైన్స్ ఉంటాయి. లేకపోతే మనం తిరుపతి వెళ్ళి అక్కడ నుంచి బస్సులో కానీ ట్రైన్లో కానీ వెళ్ళొచ్చు. అరుణాచలం మనం వెళ్ళాక ముందుగా గిరి ప్రదక్షిణ చేయాలి. ఈ యొక్క గిరి ప్రదక్షిణ మొత్తం 14 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ప్రతి కార్తీక పౌర్ణమి రోజు కొన్ని లక్షల మంది ఈ యొక్క గిరి ప్రదక్షిణలో అయితే పాల్గొంటారు. మనం వెళ్ళాలి అనుకుంటే నడుచుకుంటూ వెళ్ళొచ్చు, లేదా ఆటోలు కూడా అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ రాజగోపురం ఉంటుంది. రాజగోపురం దగ్గర మనం స్వామివారికి హారతి ఇచ్చి గిరి ప్రదక్షిణను అయితే ప్రారంభించాలి. గిరి ప్రదక్షిణని ఎడమవైపుగా మనం ప్రారంభించాలి. మొట్టమొదటగా ఆలయానికి తూర్పున ఇంద్రలింగం అయితే ఉంటుంది. ఈ యొక్క ఇంద్రలింగాన్ని ఇంద్రుడే ప్రతిష్ఠించారని చెప్తూ ఉంటారు. చాలామంది ఇక్కడ నడుచుకుంటూ గిరి ప్రదక్షిణ చేస్తారు. కాకపోతే మనకి కొంచెం టైం తక్కువగా ఉందని నేనైతే ఆటోలో వెళ్తూ ఉన్నాను. ఎవరైనా నడుచుకుంటూ గిరి ప్రదక్షిణ చేయాలనుకుంటే వేకువజామున లేదా సాయంత్రం సమయంలో వెళ్ళండి. ఈ యొక్క ఇంద్రలింగం కొంచెం ముందుకు వస్తే మనకి కుడి పక్కన అగ్నిలింగం అయితే ఉంటుంది. ఈ యొక్క అగ్నిలింగాన్ని అగ్నిదేవుడే సాక్షాత్తు ప్రతిష్ఠించాడని చెప్తూ ఉంటారు. అలాగే ఎవరికైనా రూమ్స్ కావాలి అనుకుంటే ఆన్లైన్లో శివ సన్నిధానం, ఆంధ్రాశ్రమం, రమణాశ్రమం, ఇలా అనేక రకాల ఆశ్రమాలు మనకైతే ఆన్లైన్లో ఉంటాయి. వాటిలో మనం ముందుగా రూమ్ అయితే బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం యమలింగం దగ్గర అయితే ఉన్నాం. చాలామంది అగ్నిలింగం దర్శనం అయిన తర్వాత మధ్యలో రమణ మహర్షి ఆశ్రమం వస్తుంది. ఆ రమణ మహర్షి ఆశ్రమం చూసుకుని అప్పుడు యమలింగం దగ్గరికి అయితే వస్తారు. యమలింగం దర్శనం చేయడం వలన దీర్ఘాయుష్ కలుగుతుందని చెప్తూ ఉంటారు. ఎవరికైనా తెలియకపోయినా గాబరా పడాల్సిన అవసరం లేదు. ఒక లింగం దగ్గర నుంచి ఇంకో లింగానికి ఎలా వెళ్ళాలి అని చెప్పి రోడ్డు పక్కనే బోర్డులు అయితే ఉంటాయి. అలాగే చాలామంది తెలుగు మాట్లాడుతూ ఉంటారు. గిరి ప్రదక్షిణ చేస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క 8 లింగాలు, అలాగే సూర్య చంద్రలింగాలు కాకుండా చాలా కోవెళ్ళు అయితే ఉంటాయి. యమలింగం నుంచి నైరుతి లింగానికి వెళ్తూ ఉన్న మధ్యలో ఈ ప్లేస్ నుంచి చూస్తే మనకి కొండ మీద నంది యొక్క ముఖం కనబడుతుంది. అలాగే ఈ యొక్క గిరి ప్రదక్షిణను కేవలం ఎడమవైపు నుంచి మాత్రమే చేయాలి. ఎందుకంటే కుడివైపు నుంచి దేవతలు, సిద్ధులు అదృశ్య రూపంలో గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారని ప్రతీక. అలాగే మనం కొంచెం ముందుకు వస్తే అరుణగిరికి నైరుతి భాగంలో ఈ యొక్క నైరుతి లింగం అయితే ఉంటుంది. మనం చాలా దేవాలయాలకు వెళ్తూ ఉంటాం. ప్రతి దేవాలయంలో మనకి ప్రసాదం ఇస్తారు. తీర్థం, ప్రసాదం కామన్గా ఉంటాయి. కానీ అరుణాచలంలో మాత్రం మనకి ప్రతి కోవిల్లో ఈ యొక్క అష్టలింగాలు, అలాగే సూర్యలింగం, చంద్రలింగాల్లో కూడా మనకి ప్రసాదంగా విభూతినిస్తారు. ఆ విభూతి ప్యాకెట్లు మనం ఉంచుకోవచ్చు ప్రసాదంగా. ఈ యొక్క అరుణాచలంలో అనేకమైన విశేషాలు ఉన్నాయి. మనకు తెలిసినవి చాలా తక్కువ.
గిరి ప్రదక్షిణలో ప్రతి కోవెల బయట కూడా మనం దీపం పెట్టుకోవచ్చు, హారతి ఇవ్వచ్చు. మనకి వాటికి కావాల్సిన సామాన్లు ప్రతి కోవెల బయటే మనకు దొరుకుతాయి. ఇప్పుడైతే మనం కుబేరలింగం దగ్గర అయితే ఉన్నాం. ఈ యొక్క కుబేరలింగాన్ని దర్శనం చేసుకోవడం వల్ల మనకు లక్ష్మీ కటాక్షం కలుగుతుందని చెప్తూ ఉంటారు. ఎవరికైనా విభూతి, కుంకుమ, స్వామివారి యొక్క విగ్రహాలు ఏమైనా కావాలంటే మనం తీసుకోవచ్చు. అరుణాచల్ గిరి ప్రదక్షిణలో అత్యంత ముఖ్యమైనది మోక్ష మార్గం. ఈ మోక్ష మార్గం చాలామందికి తెలుసు. మనం ఈ యొక్క మోక్ష మార్గం దగ్గరికి వచ్చినట్లయితే మనకు గిరి ప్రదక్షిణ 80% పూర్తయినట్లే. అలాగే ఈ యొక్క మోక్ష మార్గం నుంచి ఎంతటి లావుగాను వ్యక్తులైనప్పటికీ కూడా అందులో నుంచి బయటకు వచ్చేయచ్చు. ఇప్పుడు చూడండి, ఈ యొక్క పెద్దావిడ కూడా ఈ యొక్క మోక్ష మార్గం నుంచి బయటకు వస్తూ ఉన్నారు. చాలా మంది ఈ యొక్క మోక్ష మార్గంలోకి వెళ్ళాలంటే భయపడుతూ ఉంటారు. అంతటి భయపడాల్సిన అవసరం ఉండదు. ఎంత లావుగాను వ్యక్తులైనా కూడా అందులో నుంచి వచ్చేయచ్చు. ఇప్పుడైతే మనం ఆఖరిగా ఈశాన్యలింగం దగ్గర అయితే ఉన్నాం. ఈ యొక్క ఈశాన్యలింగం పూర్తయితే మనకు గిరి ప్రదక్షిణ పూర్తయినట్లే. అలా అని ఇక్కడతో తిరిగి వెనక్కి వెళ్ళిపోకూడదు. మళ్ళీ రాజగోపురం దగ్గర అక్కడ నమస్కారం చేసుకుని అక్కడ మళ్ళీ హారతి ఇచ్చి అప్పుడు మనం స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళాలి. ఈ యొక్క మొత్తం గిరి ప్రదక్షిణ చేయడానికి కనీసం 4 గంటలు అయితే పడుతుంది. తర్వాత రమణ మహర్షి ఆశ్రమం ఒక వీడియో అయితే వస్తుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.